సాగర నగరం యువత కోలాహలంతో హుషారెత్తింది. విశాఖ ఉత్సవంలో భాగంగా రెండో రోజు తీర ప్రాంతం ఆటపాటలతో హోరెత్తింది. జానపద సాంస్కృతిక కార్యక్రమాలు కుర్రకారును ఉర్రూతలూగించాయి. ఆర్కే బీచ్లో రెండో రోజు విశాఖ ఉత్సవ్ కార్యక్రమం సందడిగా సాగింది. యువతీ యువకుల కోలాహలంతో తీర ప్రాంతం కిక్కిరిసిపోయింది. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర కళాకారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెదురు కర్రల వేదిక ఎంతో ఆకర్షణగా నిలిచింది. హుషారెత్తించే జానపద గీతాలకు ప్రేక్షకులు సైతం పాదం కదిపారు. ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సైతం కళాకారుల్లో ఒకరిగా కలిసిపోయారు. తన ఈలపాటతో విశాఖ వాసులను మైమరపించారు. నటుడు అయ్యప్ప నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చీరేటట్టు ఉంటే చూపు దూరేటట్టు నూరు కాస్త ఊరేటట్టు కన్నే బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే ఒట్టు కోరికెంత నా మీదట్టు స్వరాభిషేకం మ్యూజికల్ నైట్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. సినీ గాయకులు ఆలపించిన మధురమైన గీతాలకు యువత చిందేసింది.
విశాఖ ఉత్సవ్ వేడుకల్లో సినీ నటుడు రాణా పాల్గొన్నారు. తాను నటించిన కొత్త చిత్రం ఘాజీ టీజర్ను ప్రేక్షకుల నడుమ విడుదల చేశారు. लेकिन हिंदुस्तान के भविष्य में हम जरूर होंगे। जय हिंद, जय हिंद। విశాఖ వాసులను ఎంతో ఆకట్టుకుంటున్న ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఆదివారం కావడం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశముంది. అందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.